మంచి గుర్తింపు వస్తుంది. దానికి వారి యొక్క జీవితం కూడా ఒక ఉదాహరణ అని చెప్పని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రజా జీవనంలో ఉన్న వ్యక్తులు కొన్ని విలువలు పాటించాలా. ఇందాక వారు చెప్పారు కదా, సాంప్రదాయాలు పాటించాలా. నేను ఈ వేదిక సందర్భంగా అందరికీ కూడా కోరేది ఏంటంటే, జీవితంలో మనకందరికీ అవకాశం రాదు. వచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించి కొన్ని ప్రమాణాలు నెలకొల్పండి, కొన్ని విలువలు కాపాడండి. ఈ మధ్యకాలంలో అసెంబ్లీలలో, పార్లమెంట్లో వివిధ స్థాయిల్లో జరుగుతుంటే గలాటాలు ప్రజల్లో చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. వన్ వే ఇట్ ఇస్ డిమోరలైజింగ్ ద పీపుల్. కీపింగ్ దట్ ఇన్ మైండ్, వన్ మస్ట్ కరెక్ట్ హిమ్సెల్ఫ్ అండ్ హర్ సెల్ఫ్. ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అవసరమైన వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు అంటే ఆ ఎంపీలు. నేను చైర్మన్గా ఉన్నాను రాజ్యసభకి 5 ఏళ్ల పాటు. అంతకుముందు మంత్రిగా ఉన్నాను పార్లమెంటరీ అఫైర్స్, అలాగే ఇతర మంత్రిత్వ శాఖల్లో ఉన్నాను. చూశాను, ప్రతిపక్షంలో ఉన్నాను, అధికార పక్షంలోకి ఉన్నాను. మనము మన ప్రవర్తన జనమంతా చూస్తూ ఉంటారు, అభినందిస్తూ ఉంటారు. నాకు పాత రోజులు బాగా గుర్తు. నేను యువకుడిగా అసెంబ్లీకి వచ్చినప్పుడు నేను జైపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం 6:15 రేడియో పెట్టినవాళ్ళు. అప్పుడు టీవీలు లేవు. విందాము ఏం చెప్పారు వీళ్ళని. నువ్వు కష్టపడితే, మంచిగా జనం కోసం పనిచేస్తే, నీ మంచి ప్రవర్తన బాగుంటే జనం దాన్ని ఆదరిస్తారు. అందుకు నేను సొంతంగా అనుభవం చెప్పాను. ఆ రాజకీయాన్ని ఇప్పుడు నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. కానీ ఒక విషయం గమనించాలి. ఇప్పుడు ఇవాళ రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. జనానికి ఆందోళనగా ఉంది. శాసనసభలో, పార్లమెంట్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. ప్రజల యొక్క ప్రజా జీవనంలో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. అధికారుల స్థాయిలో, అనధికారుల స్థాయిలో ఈ ప్రమాణాలను మళ్ళా తిరిగి సరిదిద్దాల్సిన కర్తవ్యం మన అందరిపైన ఉందని చెప్పని ఈ శుభ సందర్భంగా నేను అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఆ మధ్య కొందరు అడిగారు ఒక మీటింగ్లో నన్ను, సోదరీమణులు, సార్ భలే భయంకరంగా ఉంది సార్ పరిస్థితి, ఏముందమ్మా అంటే, అది వినాలంటేనే మీరు టీవీ పెడితే, రేడియో పెడితే చూద్దామంటే అది పెడితే ఆ మాటలు బూతులు మాట్లాడుతూ ఉన్నారు సార్ ఎమ్మెల్యేలు అని చెప్పారు. నేను చెప్పానమ్మా, దానికి సమాధానం మీ చేతిలో ఉందని. మా చేతిలో ఎట్టుంటుంది సార్, వాళ్ళు జోలికిపోతే మమ్మల్ని ఏమైనా చేయరా అన్నారు. ఏం లేదమ్మా, మీ చేతిలోనే ఉంది. ఈ బూతులు మాట్లాడే వాళ్ళకి పోలింగ్ బూతులోనే సమాధానం చెప్పండి అని చెప్పాను. వాళ్ళకి ముందు అర్థం కాల. ఏంద్రా బూతులు మాట్లాడేవాళ్ళకి బూతులో సమాధానం చెప్పండి అడిగినాని. పోలింగ్ బూత్లో లోపలికి వెళ్ళి గుండె ముసుగేసి ఉంటుంది. లోపల బటన్ నొక్కితే ఫినిష్ అయిపోద్ది కార్యక్రమం. ప్రజాస్వామ్యంలో ప్రజలు రుజువర్తన లేని వారిని, నీతి నిజాయితీ లేని వారిని, ఇతర విషయాలపై ఆధారపడి జనాన్ని రెచ్చగొట్టి గెలిచే వాళ్ళని తగిన గుణపాఠం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం, సమయం ఆసన్నమైంది. ప్రజలు మంచిగా ఉండేటికి ఎన్నుకుంటే ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేయకూడదు. అందుకని నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, ఆ మాట చెప్పి ముగిస్తాను. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలా. 4 Cలు. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలా. రాజకీయంలోనే కాదు, ఏ రంగంలోనైనా సరే అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలా. కానీ కొంతమంది నాయకులు కొత్తగా కనిపెట్టారు 4 Cలు. ఆ సీలు కష్టం కదా, అందుకని దాని ప్లేస్లో కొత్త సీలు కనిపెట్టారు. ఏందయ్యా కొత్త సీల్ అంటే? క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ. ఆ సీలు బదులు ఈ సీలు. కానీ నేను వాళ్ళకి కూడా చెప్పదలుచుకున్నది, తాత్కాలికంగా ఒకసారి ఉపయోగపడవచ్చేమో, కానీ ఎల్లకాలం అది మనం రక్షించదు. కాబట్టి అందరూ కూడా ఆ లక్షణాలను వాటిని దూరంగా పెట్టి మంచి తనతో మంచిగా ప్రజలకు మేలు చేసే ప్రయత్నం ప్రజాప్రతినిధులు చేయాలని సందర్భంగా మనవి చేస్తూ, ప్రతిభ ఉంటే పురస్కారం లభిస్తుంది దానంతటదే, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పని మరొకసారి చెప్తూ, తెలంగాణ ప్రభుత్వానికి నేను అభినందనలు తెలియజేస్తూ, మరి నాకు రేవంత్ రెడ్డి గారు చెప్తే నేను చెప్పాను, మామూలుగా నేను సన్మానాలు పెద్దగా అంగీకరిస్తాను, దట్టు ఈ అవార్డు ఇచ్చిన సందర్భంగా అంటే, లేదు సార్ ప్రభుత్వం తరఫున మా తెలుగువాడిగా మీకు ఈ అవార్డు వచ్చినందుకు మేము ప్రభుత్వం తరఫున సన్మానిస్తామని చెప్పారు. అందుకే నేను వెంటనే అంగీకరించాను. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. మీ అందరి యొక్క అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకొని నమస్కారం. జై హింద్. ఆంధ్ర నిఘంటువు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు ఇంగ్లీష్ డిక్షనరీ జైపాల్ రెడ్డి గారిని కూడా గుర్తు చేశారు వేదిక పైన. వారిరువురి ఆ
కాలంలోని విలువల్ని కూడా మనకు అందజేశారు. వారికి ధన్యవాదాలతో ప్రజాపాలన సంకల్ప బలం సామాన్యుల సంతృప్తే సేవా ఫలం అంటూ సాగుతోన్న గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం. సభాధ్యక్షులు మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలను సన్మానించాలన్న ఆలోచన చేసి పెద్దలు వెంకయ్య నాయుడు గారితో మాట్లాడి ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి మా మంత్రివర్గ సహచరులతో ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారితో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, R&B అండ్ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సభాధ్యక్షులు జూపల్లి కృష్ణారావు గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు తెలుగు ప్రజలు తెలుగు మాట్లాడే భాషా ప్రాంతాలలోనే కాదు, ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏ అవసరం ఉన్నా ఎవరినైనా కలిసి తమ మనసులో మాట చెప్పుకోవాలన్నా నిలువెత్తు తెలుగు విగ్రహం ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేయడం అనేది మనల్ని మనమే సన్మానం చేసుకోవడం అంత గొప్ప కార్యక్రమం. అదేవిధంగా మీ అందరి అభిమాన నాయకుడు, గొప్ప నటుడు, పున్నమి నాగు సినిమాలో నటనలో ఏ కమిట్మెంట్ ఉండేనో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా సందర్భంగా చేసిన నటనలో అదే కమిట్మెంట్. అంటే వారికి సినీ రంగంలో తొలినాళ్లలో అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు, ఈ అవకాశం ద్వారా పైకి వెదగాలని, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఏ కన్విక్షన్తో కమిట్మెంట్తో వారు తన వృత్తిని చాలా గౌరవప్రదంగా కొనసాగించారో 46 సంవత్సరాల తర్వాత కూడా నటనలో వారి తప్ప ఈ రోజుకు అదే స్థాయిలో కనిపిస్తుంది. వారే మిత్రుడు చిరంజీవి గారు. నేను చాలామంది నటులు నాకు చాలామంది తెలుసు, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలోనే ఉండడం వల్ల 2 సినిమాలు 3 సినిమాలు హిట్ కాగానే ఇంకా వాళ్ళంత గొప్ప నటులు లేరని, వాళ్ళకి ఎవరు పోటీకి రారని భావిస్తుంటారు. కానీ 150 పైచిలకు సినిమాలలో గొప్పగా రాణించి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చిరంజీవి గారిలో ఈ రోజుకు ఆ కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంటే వారిని ఇంత గొప్పగా రాణించే అవకాశం కల్పించింది. అలాంటి వారిని మా రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేయడం అనేది మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో
మారుమూల పల్లెల్లో పెరిగి స్థానిక కళలు వృత్తిగా మార్చుకొని వాటినే ప్రదర్శిస్తూ అందులోనే తమ జీవితాన్ని గడిపిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వేలు ఆనందచారి గారు, శ్రీ దాస కొండప్ప గారు, శ్రీమతి ఉమామహేశ్వరి గారు, గడ్డం సమ్మయ్య గారు, బంజారా కెతావత్ సోమ్లాల్ గారు, శ్రీ కూరెళ్ళ విఠలాచార్య గారు, వీరందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దలు వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టు మట్టిలో మాణిక్యాలను గుర్తించి వెలికితీసి సానబట్టి వాళ్ళు రాణిస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళని గుర్తించి పద్మశ్రీ అవార్డులు ఇచ్చింది. మన వాళ్ళను, మనలో ఒకరిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డులు ఇచ్చినప్పుడు మీ అందరి సమక్షంలో వాళ్ళని సన్మానం చేయడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భావించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం. తెలుగువాడు ఎక్కడున్నా మనవాడే, ఏ ప్రాంతంలో ఉన్నా మనవాడే. ఈ దేశంలో హిందీ భాష తర్వాత అత్యధికంగా మాట్లాడుకునే భాష తెలుగు భాష. దేశంలో రెండవ భాష అత్యధికంగా మాట్లాడుకునే భాష తెలుగు భాష. ఇవాళ మన భాష అంతరించిపోతుందేమన్న అనుమానం వస్తున్న సందర్భం. మన కవులు, కళాకారులు గ్రామీణ ప్రాంతాలలో సాంప్రదాయబద్ధమైన ఈ వృత్తులను వదిలేస్తే చరిత్రలో కనుమరుగవుతుంది. ఇట్లాంటి కవులను, కళాకారులను, వివిధ రంగాలలో రాణించిన వాళ్ళను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి గౌరవించి వాళ్ళకి ఈ రకమైన అవార్డులు ఇవ్వాల్సిన బాధ్యత, ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వాల మీద ఉన్నదని నేను భావిస్తూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలి. అందుకే ఎక్కువ సమయం తీసుకొని వారిని సన్మానం చేసిన దానికి అర్థం ఉండదని ప్రకటించిన ఎంబడే పెద్దలు వెంకయ్య నాయుడు గారిని చిరంజీవి గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. వెంకయ్య నాయుడు గారికి ఇతర కార్యక్రమాలు ఉండడం వల్ల ఉదయం 11 గంటలకే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అని ఆలోచన చేసి మా అధికారులు చీఫ్ సెక్రటరీ గారితో, శాంతకుమారి గారితో, ఇతర అధికారులతో మాట్లాడితే, సార్ ఉదయం అంటే అభిమానులు రారేమో, అది మీరు శిల్పకళా వేదిక అంటున్నారు, అది నిండదేమో, కొద్దిమంది వస్తారేమో, ఎలా సార్ ఈ కార్యక్రమాన్ని నన్ను అడిగాను. నేను వారికి ఒక మాట చెప్పిన, వెంకయ్య గారి పేరు, చిరంజీవి గారి పేరు మనం సన్మాన కార్యక్రమంలో పెడితే శిల్పకళా వేదిక నిండడానికి మనం ఎలాంటి శ్రమ పడాల్సిన పని లేదు, ఆందోళన పడాల్సిన పని లేదు. శిల్పకళా వేదిక నిండగా వారి అభిమానులు తప్పకుండా వస్తారు అని నేను వారికి చెప్పిన నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఎందుకంటే ఈ కార్యక్రమాలు సాయంత్రం పూట పెట్టే కార్యక్రమాలు, కానీ ఉదయం 10 గంటలకే మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని కల్లారా చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని పెద్దలు వెంకయ్య నాయుడు గారు, చిరంజీవి గారు లాంటి వాళ్ళు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వారు మమ్మల్ని అభినందిస్తుంటే మా ప్రజాపాలనకు ఆశీర్వాదం పొందినట్టుగానే నేను భావిస్తున్నా. అదేవిధంగా ఒక మంచి సాంప్రదాయానికి పునాదులు వేయాలన్న మా ఆలోచనను మీరందరూ మనస్ఫూర్తిగా బలపరిచినందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నా. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కవులకు, కళాకారులకు జీవితంలో వయసు మీద పడ్డ తర్వాత వెనక్కి మళ్ళీ చూసుకుంటే చప్పట్లు దుప్పట్లే మిగులుతున్నాయి తప్ప ఇంటి ఖర్చులకు కూడా వెళ్ళని అత్యంత దుర్భరమైన పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన కవుల, కళాకారుల పరిస్థితి. అందుకే
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి మా మంత్రివర్గ సహచరుల అనుమతితో ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతకు 25 లక్షల రూపాయల నగదు బహుమతిని రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీతలను చప్పట్లు దుప్పట్లతోనే కాదు నగదు బహుమతి ఇవ్వడం ద్వారా జీవితాంతం ఈ కళలకే వారు అంకితం చేసి మిగతా జీవితాన్ని కూడా ఈ కళలోనే వాళ్ళు రాణించాలని మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం 25 లక్షల రూపాయలతోటి నగదు బహుమతి వారికి ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ వేదిక మీదనే పెద్దలు వెంకయ్య నాయుడు గారు మిత్రులు చిరంజీవి గారి చేతుల మీదుగా వారికి ఆ నగదు బహుమతిని ఇవ్వాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈ నగదు బహుమతితో పాటు ప్రతి నెల వారి ఖర్చుల కోసం, ఎందుకంటే వైద్యము ఆరోగ్యము ఖరీదైంది, ఇంట్లో చిన్న చిన్న ఖర్చులు కూడా ఈరోజు పెరిగిపోయినాయి. అందుకే ప్రతి నెల ఈ కవులకు కళాకారులకు 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా ఈరోజు, ఎందుకంటే వాళ్ళు నిరుపేదలు. దాసరి కొండప్పని చూసిండు కదా, మా జిల్లా వాడు, నా పక్కనే దామరగిద్ద మండలం, అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిండ్రు. వాస్తవంగా మనం ఇట్లాంటి అవార్డులు రివార్డులు ఇవ్వాలన్నా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి కారులోనో కావలసిన వాళ్ళని తీసుకొని ఇంత దూరం రావాలంటే కూడా తవ్వ ఖర్చులు కూడా కష్టంగా ఉండే పరిస్థితులు. ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళను గౌరవించడం, వారికి ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన మా పెద్దలు హనుమంతరావు గారి అనుమతితోటి వారికి ప్రతి నెల 25,000 రూపాయలు ప్రభుత్వం నుంచి పెన్షన్ లాగా వారికి ఇవ్వాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.